ప్రమాదాలు నివారించాలంటే అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం సూచించారు. నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతోందన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు, యూనియన్ల నాయకులు తమకు సహకరించాలని ఆమె కోరారు. నగరానికి ట్రాఫిక్ డీసీపీగా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిగా 3వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రమాదరహిత నగరమే మన లక్ష్యం అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ విభాగానికి మంచి పేరు తేవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రమాదం జరిగిన తరువాత బాధపడే కన్నా ముందస్తుగానే కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని ఆటోలు నడపాలన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా కాకి షర్ట్ ధరించాలని, దాని వలన ప్రయాణికులకు ఒక భరోసా ఏర్పడుతుందన్నారు. ఆటోకు సంబంధించిన రికార్డులు వెంట ఉంచుకోవాలని, తనిఖీలు చేసే సమయాల్లో పోలీసులకు సహకరించాలన్నారు. స్కూల్ పిల్లలను తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్లకు తీసుకువెళ్లాలని, తల్లిదండ్రులు ఆటో డ్రైవర్పై పెట్టుకునే నమ్మకాన్ని తూచా తప్పకుండా పాటించాలన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, దీనివల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఆటో డ్రైవర్స్కి ఈరోజు అవగాహన సదస్సుని 3 ట్రాఫిక్ లిమిట్స్లో మన కిషోర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము ఈరోజు చేశామండి. ఆటో డ్రైవర్స్కి ఒక చక్కటి అవగాహన ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేశాము. ఇది ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి కోసము, ఎలా పాటించాలి, పాటించకపోతే ఏ విధమైన చర్యలు ఉంటాయి, ఎందుకు పాటించాలి అనే విషయాలని ఈరోజు చాలా చక్కగా వివరించాము. వాళ్ళు కూడా వివిధ రకాలైన వాళ్ళ సమస్యలు మాట్లాడి వాటికి పరిష్కారాలు కూడా తీసుకొని చక్కగా స్పందించారు. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఇష్యూస్లో వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద, అలాగే ఓవర్లోడింగ్ ఆఫ్ వెహికల్స్, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కస్టమర్స్ ప్యాసింజర్స్తో బిహేవ్ చేయాల్సిన పద్ధతుల గురించి, ప్రవర్తన నియమావళి గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే డాక్యుమెంట్స్ లేకపోతే ఏ విధమైన ఫైన్స్ పడతాయి, వెహికల్ కండిషన్ బాగాలేకపోతే ఏ విధమైన ఫైన్స్ ఇంపోజ్ అవుతాయి, అదేవిధంగా నెంబర్ ప్లేట్ కనిపించకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళు యూనిఫామ్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎట్లా, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలాగొస్తాయి అనే విషయాలని ఈరోజు చాలా వివరంగా వాళ్ళకి వివరించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. ఆల్రెడీ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చాలా కంట్రోల్ చేశారు ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్. కాబట్టి వాళ్ళు కూడా అదేవిధంగా సహకరిస్తూ మన ట్రాఫిక్ సిబ్బందికి సహకరిస్తున్నారు ఆటో డ్రైవర్స్ అందరూ. కాబట్టి ఇలాంటి ఒకళ్ళనొకళ్ళు సహాయ సహకారాలు చేసుకొని ట్రాఫిక్, ప్రజలు, ఆటోలు వీళ్ళందరూ కూడాను చేసుకుంటే కనుక మనము చక్కటి సేఫ్ జర్నీని ప్రయాణికులకి ఇవ్వగలము. ఈ రోడ్ యాక్సిడెంట్స్ని నివారించగలము. అదేవిధంగా ఇంజురీస్ లేకుండా, డెత్స్ లేకుండా యాక్సిడెంట్స్ జరగకుండా కూడా మనము చేయొచ్చు. వీటన్నిటికి సంబంధించి ఈరోజు వివరించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కనుక సిపి గారి ఆదేశాల మేరకు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుందని కూడా వాళ్ళని ఈరోజు వారించడం జరిగింది. థ్యాంక్ యూ.